ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే స్టూడెంట్స్కి వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూకు వెళ్ళగానే కొంచెం ఆడ్ బిహేవియర్ ఉంటుంది జనరల్గా. చాలామంది మనం గెస్ చేయం. నేను వెళ్ళి ఇలా కూర్చున్నానంటే అది కూడా ఇట్స్ నాట్ గుడ్ బిహేవియర్. ఇంటర్వ్యూకి అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. సో యాజ్ ఏ ఇంటర్వ్యూ మైండ్ సెట్ మరీ ఇన్నోసెంట్గా ఉండొద్దు, మరీ హార్ష్గా ఉండొద్దు, మరీ నవ్వుతూ ఉండొద్దు. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి. ఒకసారి కాన్ఫిడెన్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది. ఇంకోటి నేను చెప్పిన ఆన్సరే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతుంటాం. సో అవన్నీ ఎలా వాటికి రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి రెజ్యూమ్స్లో మనం ఏదైతే పెడతామో, రెజ్యూమ్స్లో మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నామో దానిపైన క్లియర్ అండర్స్టాండింగ్ మనకే ఉండదు. ఫస్ట్ మనం పెట్టిన దానిపైన మనకే అసలు అక్కడ హాబీస్ అని పెడతాం. హాబీస్లో ఎవరో హాబీస్ని తీసుకొచ్చి అక్కడ పెడతాం, కానీ నిజమైన హాబీస్ ఎవరు పెట్టరు. అదే పర్టికులర్గా హాబీస్ పైనే ఎందుకు అంటున్నాను అంటే ఆ చిన్న వాటిని మనం మిస్టేక్ చేసినాం అనుకో, వాళ్ళు వాటిని పిక్ చేసుకుంటున్నాం. సో మనం ఒక క్యాండిడేట్ మన దగ్గరకు వచ్చి ముందు మాట్లాడుతున్నట్టే వాళ్ళలో ఎన్ని తప్పులు ఉన్నాయని లెక్క పెడుతూ ఉంటారు ఫస్ట్. నువ్వు ఎన్ని కరెక్ట్ చెప్పినా కూడా ఒక్క తప్పు మిస్టేక్ అయినా కూడా టోటల్గా జీరో అనే సిచ్యువేషన్లోకి వెళ్తాయి. వాటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని అంటే ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీ రెజ్యూమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చిన్న వాటి